మీరు లీగల్లో ఉండడానికి లా చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మా ఫాదర్కు సంబంధించిన ఒక చిన్న భూ వివాదము కోర్టులో ఉన్నది. ఒక లాయర్గా ఉంటే మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిలే రీజన్స్ ఏముండొచ్చు? ఐ మీన్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఒకటే రీజన్ అంటారా? అట్ ద సేమ్ టైం లాయర్స్ కూడా వాళ్ళ ఫినాన్షియల్స్ కోసం కేసుని డిలే చేస్తూ ఉంటారు, అది కూడా ఒక ఫ్యాక్టర్ అంటారా? మేబీ కొంతవరకు ఉండొచ్చు. స్పీడీ జస్టిస్ అవుతున్నప్పుడు క్వాలిటీ జడ్జిమెంట్స్ వస్తున్నాయా? స్పీడీ అయినంత మాత్రాన క్వాలిటీ కోల్పోతుంది అనేది ఏం లేదు. మీరు లాంగెస్ట్గా వాదించిన కేసు ఏదైనా ఉందా? రీసెంట్గానే నాది ఒక 2010లో స్టార్ట్ అయిన కేసు రీసెంట్గా మొన్న 16లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ వచ్చినాక వాళ్ళు చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారని విన్నా. ఐ మీన్ లైక్ డెఫినెట్గా అవుతారు కదా. 16 ఏళ్ల తర్వాత ఒక జడ్జిమెంట్ వాళ్ళ ఫేవర్లో వచ్చినప్పుడు. జనరల్లీ సినిమాల్లో కూడా లాస్ట్ మినిట్ ఎవిడెన్స్ తీసుకొచ్చి కేసు మొత్తం తారుమారండి, అది రియాలిటీలో వర్కౌట్ అవుతుందా? సినిమాలో చూపించే సీన్స్ చాలా డిఫరెంట్ అవి. అక్కడ హీరో బోన్లో నిలబడతాడు, జడ్జికి ఉపన్యాసం ఇస్తాడు, అట్లాంటి సీన్స్ కోర్టులో ఉండవు. హైడ్రా అనేది చాలా ఇండ్లను కూల్చేస్తుంది. ఇప్పుడు ఒక లైఫ్ టైం డ్రీమ్ ఒక ఇల్లు కట్టుకోవడం హైదరాబాద్లో, గవర్నమెంట్ నుంచే పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంటే కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అందరి లోపల ఇదే చర్చ. ఇప్పుడు నువ్వే పర్మిషన్ ఇచ్చావు, నువ్వే కూలగొట్టమని ఆర్డర్ ఇస్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఉండడం బెటర్, తర్వాత మనం ఇబ్బంది పడడం కన్నా. చాలామంది లాయర్స్ ఉన్నారు బయట. కెరియర్స్ ఎలా ఉంటుంది ఒక లాయర్కి ఇప్పుడున్న జనరేషన్కి? ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా అదే రిక్వైర్ వన్ లాయర్. సాఫ్ట్వేర్ కన్నా దీంట్లోనే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ సైడ్ ఒక్కటే ఉంటుంది. యాజ్ ఎ లాయర్గా ఇన్ని డిపార్ట్మెంట్స్లో కూడా దే కెన్ సెలెక్ట్. ఒక పర్సన్ క్రైమ్ చేశాడో లేదా ఏదో ఫాల్ట్ చేశాడు, మీ దగ్గరికి వచ్చి ఒప్పేసుకున్నాడు, మీరు ఆ కేసుని ఎలా టేకప్ చేస్తారు, ఎలా వాదిస్తారు? ఇన్నోసెంట్ అనే వాదిస్తాం కోర్టులో.